తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఫేజ్ 1 లోపల సీట్ వస్తే మనకి ఎట్లా తెలుస్తది? అండ్ దాంతో పాటుగా అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల ఎట్లాంటి డీటెయిల్స్ ఉంటాయి అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కూడా వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ఈ వీడియో లోపల మెయిన్‌గా ఏం డిస్కస్ చేస్తాం కదా అంటే, అలాట్‌మెంట్స్ అయిన తర్వాత మీకు సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి ఎట్లా తెలుస్తది? అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి డౌట్ అయితే ఉంది. ఆ డౌట్ ఈ వీడియో తోటి క్లారిఫై అయిపోతది. అండ్ దెన్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఉంటది కదా బ్రో! ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల ఎట్లాంటి డీటెయిల్స్ ఉంటాయనేది గూడా ఈ వీడియో లోపల క్లారిటీ వస్తది. సో, ఫస్ట్‌దేంటిది సీట్ వచ్చిందా? రాలేదా? అని జెప్పి ఎట్లా తెలుస్తది అని జెప్పి. సో, మనకి ఒక మెసేజ్ అయితే వస్తది. సో, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటది గదా! మనది. అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చినామో, ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటదో, ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి మెసేజ్ వస్తది. అంటే మీకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది చూసారా? అప్పుడు మనకి ఏ నంబర్‌కైతే మెసేజ్ వచ్చిందో, ఏ నంబర్‌కైతే ఓటీపీలు వచ్చినాయో, ఆ నంబర్‌కి మనకి ఒక మెసేజ్ అయితే వస్తది. నార్మల్ మెసేజ్. ఓకేనా? ఎస్ఎంఎస్. ఎస్ఎంఎస్ అంటాం కదా! నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అయితే వస్తది మనకి. ఏమనొస్తది అంటే, నీకు పలానా కాలేజ్ లోపల ఓకేనా? సో, కాలేజ్ లోపల పలానా కోర్స్ లోపల సీటొచ్చింది అని జెప్పి అందులోపల మెన్షన్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా రిపోర్టింగ్ అనేది సో, సో అండ్ సో డేట్ అండ్ టైమ్ కంటే ముందు కంప్లీట్ చేయాలని జెప్పి ఆ మెసేజ్ లోపల మెన్షన్ చేస్తారన్నట్టు. కాలేజు, కోర్సు అండ్ రిపోర్టింగ్, డెడ్‌లైన్. సో, ఇవన్నీ గూడా మనకు మెసేజ్ లోపల వస్తాయి. ఒకవేళ మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే. మరి సీట్ అలాట్‌మెంట్ కానోళ్ళ పరిస్థితి ఏందంటే ఇట్లాంటి మెసేజ్ అనేది రాదన్నట్టు. ఓకేనా? సో, సీట్ అలాట్‌మెంట్ అయినాయా? కాలేదా? అని జెప్పి నేను మన ఛానల్ లోపల వీడియో చేస్తా డెఫినిట్‌గా. ఓకేనా? సో, కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. సో, అలాట్‌మెంట్స్ అయినయి అంటే నేను వీడియో అయితే అప్‌లోడ్ చేస్తా. బ్రో ఇట్లా అలాట్‌మెంట్స్ అయినయి అని జెప్పి. సో, మీకు మెసేజ్ రాకపోయినా కూడా పెద్ద ఫరక్ పడదన్నట్టు. ఓకేనా? సో, మెసేజ్ ఎప్పుడు రాదు బ్రో మరే అనంటే మీ దగ్గర ఇన్‌కమింగ్ లేకపోయినా, లేకపోతే మీ దగ్గర సిగ్నల్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా ఓకేనా? సో, ఇన్‌కమింగ్ లేకపోయినా, సిగ్నల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనకు మెసేజ్ అనేది రాకపోవచ్చు. ఓకేనా? సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెసేజ్ అనేది వస్తది సీట్ అలాట్‌మెంట్ అయితే. కానీ కొన్నిసార్లు కొంతమందికి సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మెసేజ్ అనేది రాదన్నట్టు. కాబట్టి వాళ్ళ కోసం నేనేం చెప్తానంటే నన్ను ఫాలో గారి డెఫినిట్‌గా నేను అలాట్‌మెంట్ అవ్వడంతోటే వీడియో అయితే అప్‌లోడ్ చేస్తా. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ మనకు అలాట్‌మెంట్ మెసేజ్ ఎట్లుంటది కదా! అంటే ఇట్లుంటది. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకి కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి ఈ మెసేజ్ అనేది వస్తదన్నట్టు. సో, మనకు ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునేటప్పుడు మనకు ఓటీపీ వచ్చింది ఐడియా ఉందా? ఓకేనా? సో, మనకు ఆల్రెడీ ఏవైతే రిజిస్ట్రేషన్ నంబర్ లైక్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్నాం గదా! వెబ్ ఆప్షన్‌లో పెట్టుకునేటప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ అయినాయి అని చెప్పి ఏ నంబర్‌కైతే మెసేజ్ వచ్చిందో అండ్ ఓటీపీలు ఏ నంబర్‌లకైతే వచ్చినాయో ఆ నంబర్‌కి అండ్ మనం వెబ్ ఆప్షన్‌లు సేవ్ చేసినామని ఏ నంబర్‌కైతే మెసేజ్ వచ్చిందో ఆ నంబర్‌కి మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. మీ రూల్ నంబర్ వస్తది. ఓకేనా? ఏమని మీ రూల్ నంబర్ వస్తది. మీ ర్యాంక్ వస్తది. మీకు కాలేజ్ లోపల అలాట్ అయింది అని చెప్పి కాలేజ్ కోడ్ అనేది ఇస్తారన్నట్టు. ఓకేనా? కాలేజ్ కోడ్ అనేది ఇస్తారు. అండ్ కోర్స్ కోడ్ అనేది ఇస్తారు. కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ అనేది ఇస్తారు. అండ్ దాని తర్వాత మీరు యూనివర్సిటీ ఫీ అనేది 6000 పే చేసి అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోరి అని చెప్పి చెప్తారు. అఫీషియల్ వెబ్‌సైట్ allied.hs.esch అని చెప్పి ఇస్తారు. అండ్ దాని తర్వాత రిపోర్టింగ్ టైమ్ అనేది ఓకేనా? సో, రిపోర్టింగ్‌కు ఈ డేట్ వరకే టైం ఉన్నది. ఓకేనా? సో, ఈ టైం వరకే టైం ఉన్నది అని చెప్పి ఇందులోపలే మెన్షన్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్.
సో, ఇది మన కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి అఫీషియల్‌గా వస్తది. మీకు కాలేజ్ అర్థమైతది, కోర్స్ అర్థమైతది, ఎక్కడొచ్చింది అని జెప్పి. ఓకేనా? సో, ఇది అలాట్‌మెంట్‌కి సంబంధించి. సో, ఈ అలాట్‌మెంట్ అయిన తర్వాత మన అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లుంటది మరే అనే డౌటు మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఎట్లుంటదనేది జూపెడతా. ఓకేనా? సో, అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఎట్లుంటదనేది నేను జూపెడతా. సో, ఇక్కడ మనం జూసుకుంటే ఇది మన అలాట్‌మెంట్ ఆర్డర్. ఆఫ్టర్ పేయింగ్ రూ. 6,000 మనం కట్టిన తర్వాతనే ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది డౌన్‌లోడ్ అయితది. ఇందులోపల మనకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేసి ఉంచుతారన్నట్టు. ఓకేనా? సో, ఇది డమ్మీ అండ్ ఇది ఒరిజినల్ లాస్ట్ ఇయర్ 2024, 25కి సంబంధించిందిది. అండ్ ఇందులోపల మనకు కాలేజ్ నారాయణరావు, యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వరంగల్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్, పీపీటీ అండ్ ఎంఎల్టీ అడ్మిషన్స్ 25, 26 అని చెప్పి ఇక్కడ మనకు అకాడమిక్ ఇయర్ మెన్షన్ చేస్తారు. అండ్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఫేజ్ 1 అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఇది 2024కి సంబంధించి. ఓకేనా? 2024లా నవంబర్ లోపల అయింది అలాట్‌మెంట్ అనేది. ఓకేనా? సో, ఇది మనకు క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నట్టు. నీ రూల్ నంబర్ ఏంటిది? నీ నేమ్ ఏంటిది? మీ ఫాదర్ నేమ్ ఏంటిది? నీ ర్యాంక్ ఎంత ఉంది? మీ జెండర్ ఏంటిది? మీ క్యాస్ట్ ఏంది? రీజియన్ ఏంది? అని చెప్పి ప్రతీది మెన్షన్ చేస్తారు క్యాండిడేట్ డీటెయిల్స్ లోపల. అండ్ దెన్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ ఉంటాయి మనకి. అలాట్‌మెంట్ డీటెయిల్స్ లోపల నువ్వు ఏవైతే వెబ్ ఆప్షన్‌లు పెట్టినవో ఆ వెబ్ ఆప్షన్‌లను బేస్ చేసుకొని నీకు సీట్ అనేది అలాట్‌మెంట్ అయింది అని చెప్పి మనకు అలాట్‌మెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్‌ని బేస్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్ అనేది చేస్తారు. నీకు ఏ కాలేజ్ లోపలొచ్చింది అని చెప్పి కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ అనేది ఆల్రెడీ మన మెసేజ్ లోపల ఉంటది. ఓకేనా? కాలేజ్ కోడ్ ఉంటది. కోర్స్ కోడ్ ఉంటది. అండ్ ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల గూడా మనకి కాలేజ్ నేమ్ అనేది ఫుల్ ఉంటదన్నట్టు. మీకెక్కడ సీటొచ్చింది అని జెప్పి. అండ్ కోర్స్ కోడ్ అనేది ఫుల్ ఉంటది. లైక్ కోర్స్ కోడ్‌తో పాటు కోర్స్ నేమ్ గూడా ఉంటది. కాలేజ్ నేమ్ గూడా ఉంటది. అండ్ మీకు ఏ కేటగిరీలో సీటొచ్చిందనేది గూడా ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకి లోకల్ కింద, బీసీబీ కింద, జనరల్ లోపల, ఫేజ్ 1 లోపల సీటొచ్చింది అని జెప్పి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత ట్యూషన్ ఫీ అనేది మనం కాలేజ్ లోపల పే జేయాలె. ఓకేనా? సో, ఏ కాలేజ్‌కి ఎంతైతే గవర్నమెంట్ ఫిక్స్ చేసిందో అంత, ఏ కోర్స్‌కి ఎంతైతే గవర్నమెంట్ ఫిక్స్ చేసిందో అంత పే చేయాలి అని చెప్పి ఒక పాయింట్ మెన్షన్ చేస్తారు. అండ్ దాని తర్వాత రిపోర్టింగ్. ఓకేనా? సో, రిపోర్టింగ్‌కి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి ఒక పాయింట్ మెన్షన్ చేస్తారు. ఓకేనా? సో, అన్ని సర్టిఫికేట్స్‌ని పట్టుకొని పోయి మనం కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేయాల్సుంటది అని చెప్పి మనకొక పాయింట్ అయితే మెన్షన్ చేస్తారన్నట్టు. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయడం రిపోర్ట్ చేయడం అనేది చేయకపోయినా, ఓకేనా? రిపోర్టింగ్ ఇన్ ద సెన్స్ అన్ని ఒరిజినల్స్ సబ్మిట్ చేయకపోయినా, ఫీ అనేది పే చేయకపోయినా వితిన్ టైమ్ మీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఎట్లాంటి ఇంటిమేషన్ లేకుండా అని చెప్పి ఒక పాయింట్ మెన్షన్ చేస్తారు. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఇంపార్టెంటే. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ కూడా ఇంపార్టెంటే వితిన్ టైమ్. ఓకేనా? ఫిజికల్ రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ సబ్మిటింగ్ అవర్ ఆల్ డాక్యుమెంట్స్ అండ్ పేయింగ్ ఫీ. ఓకేనా? సో, అప్పుడు మాత్రం మన సీట్ అనేది కన్ఫర్మేషన్ అయితది. లేకపోతే క్యాన్సల్ అయిపోతదన్నట్టు. అండ్ మనకు ఫీ స్ట్రక్చర్ అనేది గవర్నమెంటే డిసైడ్ చేసి పెడతది. అది ఎంత అనేది తెలవదు గానీ గవర్నమెంటే డిసైడ్ చేసి పెడతది. సో, ఆ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీనే మనం పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ దాని తర్వాత ద క్యాండిడేట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ హీ ఆర్ షీ విల్ బి ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్. ఓకేనా? సో, మీరు జాయిన్ అయితారు. జాయిన్ అయిన తర్వాత యూనివర్సిటీ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు కోర్స్ డ్యూరేషన్‌ని కంప్లీట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. వాళ్ళొక సర్టెన్ పీరియడ్ ఏందంటే అటెండెన్స్ పర్సెంటేజ్ అని చెప్పి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయన్నట్టు జాయిన్ అయిన తర్వాత. అవన్నీ ఫాలో అయినోళ్ళకి మాత్రమే ఎగ్జామినేషన్ అనేది ఉంటది. ఓకేనా? సో, అది గుర్తుపెట్టుకోరి. అండ్ దాని తర్వాత ఒకవేళ మీరు రిపోర్టింగ్ జేయాలి అనుకో, మిమ్మల్ని నాట్ జాయిన్డ్ లాగా ట్రీట్ చేస్తారన్నట్టు. రిపోర్టింగ్ ఈస్ మ్యాండేటరీ. రిపోర్టింగ్ చేయకపోతే నువ్వు జాయిన్ గాని కింద ట్రీట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, అది అండ్ ఒకవేళ మీరు రిపోర్టింగ్ చేయకపోతే
యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సబ్సీక్వెంట్ ఫేసెస్. ఓకేనా? సబ్సీక్వెంట్ ఫేసెస్‌కి నువ్వు ఎలిజిబుల్ కావన్నట్టు. అది. అండ్ ఆఫ్టర్ దట్ సో, మనకి క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అయితాయి అనే ఇన్ఫర్మేషన్ ఫర్దర్‌గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాలేజ్ లోపల జాయిన్ అయిన తర్వాత అన్ని ఫేసెస్ అయిపోయిన తర్వాతనే కాలేజ్ అనేది ఉంటది. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లుంటది అని చెప్పి తెలుసుకున్నారు. అండ్ అలాట్‌మెంట్ మెసేజ్ ఎట్లొస్తది అని చెప్పి కూడా తెలుసుకున్నారు. సో, వీడియో ఎట్లుంది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేసి చేయండి. నెక్స్ట్ ఎట్లాంటి వీడియో చేయాలని చెప్పి కూడా కామెంట్ చేయండి. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.